పంచాయతీ ఎందుకు కొంచెం ఏం పంచాయతీ ఇది అమ్మింది అడగలుకో ఎవరికి ఏం మరి సంగతిగా ఏం వచ్చినా ఎవరికి అమ్మిందట బా నాకు ఆడాడి పో నాకెవరు ఇస్తారు బా బాయ్ నాకెవరు ఇస్తారు గిరిగిరి నీకే ఇవ్వాలి ఇట్టే ఇట్టే నీకు ఇవ్వాలి బావ గిరిగిరి నిన్న వచ్చారు ఇడికి వాళ్ళు బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ రాలే వాళ్ళు కారు గీరు కథ కందరం ఉన్నాయి వాళ్ళు దిగేమో వచ్చి నాకు ఏంటి నిన్న కూడా రాలేదా అవును నా కూలి పోతుంటే ఇంతకుముందు ఈ బడికలు వచ్చిపోయేది కారు కూడా వేసుకోవచ్చేదిగా కారు కూడా ఈడ కార్లు పెట్టేది నిన్న వచ్చారు వీళ్ళకి పెద్ద ముసలకు రమ్మన్నారు ఒక్కనాడు పెద్ద ముసలకు వస్తావు ఎల్లకాలం ఏమొస్తావు రాని పోని చెప్పిన రానని చెప్పిన డబ్బులు రాసిన కాగితాలు పెద్ద ముసలు ఉండరుగా వాళ్ళు పట్టుకుని రమ్మన్నా కాగితాలు రాసిన పెద్ద ముసలు తీసుకురమ్మా పోతున్నా బేరం వాటికంటే దాని దగ్గర 10 లక్షలు డబ్బు ఉంది అట్లా తిరిగింది నా దగ్గర ఏముంది అయితే రాలేండి కారు వేసుకొని రాలేవాళ్ళు ఇటు సందుకి వస్తారు వచ్చేనాడు సందుకే వస్తారు కారు వేసుకొని వచ్చే ముందు మెటాలు పెట్టి మంచం ఎంత పోయి మంచం చేసారు నేను చేపట్టి లేకుండా వాళ్ళ ఏడ్చినట్టు అయింది వీళ్ళు లేరు మా ఇంట్లో తాగి చికాకులు అయినాయి అన్నమడి పెట్టు నేను 1 కేజీ 2 కేజీలు బియ్యమండి 4 కొడుకులు తీసుకొచ్చి ఉడకబెట్టి కూర నమ్మని డబ్బులు ఇస్తానంటే వాంబో నేను చేయలేనమ్మా నాకు గ్యాస్ లేదు వాళ్ళు లేరు గ్యాస్ లేదు కట్టె పొలం లేవు బియ్యంగా లేవు సైజులు వేయాలా కొనుక్కొచ్చి ఉన్నట్టండి ఏం పర్లేదు మన గుర్తుపోయడం చేసుకోవాలి మన మనసు లేవు అంటది కదా ఈ కొడుకు నీకు పుట్టిన కొడుకు నేను చెప్తే నీకు పుట్టిన కొడుకు నువ్వు చెప్తే నువ్వు కోపడతావు చిన్న పెద్ద నీ కొడుకు ఉండడు ఈయన మొక్కుండు ఒకడు ఒక్కడిని అంత ఏడిపియాలంత అవసరం ఏంటి నీ పిల్లల్ని ఇంత ఏడిపియాలంత అవసరం ఏంటి నీదేందో నువ్వు చూసుకొని అంతో ఎంతో పెద్ద మనుషులలో పెట్టుకొని ఏదో ఒకటి చేసుకోరాదు నీకు పోలీస్ స్టేషను కోర్టు వాడి గొత్తల గుల్లి ఇయ్యనా అన నేను అన్నగా ఏం చెప్పలేదమ్మా ఏముందమ్మా నేనేం చెప్పాలా మీరేందుకు మీరు మాట్లాడుకోని తప్ప మాది ఏం లేదు వదిన దూరుతుండే అవతల పోయే వాళ్ళం తప్ప మాది ఏం లేదు ఇలా మాట్లాడటం మీది మేము మాట్లాడాలా మీకు తెలవదా మీకు తెలవదా మీ అన్నకి నేను అటు సొంతకు వచ్చింది నేనేం పెట్టింది ఆయన వాడు ఇచ్చిండా ఆ బొలిగాడు ఇచ్చిండా ఆ ఇటుగాడు ఇచ్చిండా పండ్లు తెస్తే పండ్లు కావాలి వారు పండ్లు బాబాయ్ కొబ్బరి బొండాలు ద్రాక్షాలు అన్నీ తెస్తే కాలాల వార పోసింది పార్వలు ఎత్తా అంతా అన్నే వాడు దాని మాట మాట్లాడింది అబద్ధమైన వాడు వచ్చింది కానీ దాని మాట మాట్లాడింది వచ్చిందంటే వచ్చిండు వాంబో ఆరేసి కాడేసి వాంబో వచ్చిండు బండి పట్టుకొని వచ్చిండు పగలబడినాడు పెట్టిండు ఓ తల్లి మమ్మల్ని ఎదురు పోయి
మా మామిడి పెళ్లి కాలేదు దానిలోనే పండు నాకెవరు కావాలి వీళ్ళు అంటాను ఈ నుంచి ఇది కనపడదా కనపడి పైనే పండింది వాడు మరి ఎంతమంది నాకు వెళ్ళి చూపించింది అంత ప్రత్యేకాలు చెప్పింది ఊళ్ళని తిరిగి వచ్చి మరి అంత ఏంది కోత ఊళ్ళని తిరిగి వచ్చి వేళగానే వచ్చి అత్తగడ కావాలని కొడుకు కొనిగాడేనా బిడ్డ ఇదే ఇప్పుడు సీనయ్య గారు రాసిండు నల్వసలు ఎక్కడ చదివించిన కాగితాలు మొత్తం అడిగినట్టు ఉండాలి కాగితాలు మొత్తం చూసి అన్న ఇది నిజం అబద్ధం మరి వాడోడు లంచ కొడుకు వాడు మన స్థలానికి వాడోడు వాడిని వచ్చేసుకొచ్చి ఎడబెట్టింది నేను అడిగిన కూడా వాళ్ళని ఏందండి మీరు కొనరా ఇది ఏంటి మరి పిల్లగాడికి ఎలా ఉంది వాళ్ళకి ఎవరు ఎలా ఉంది మీరు ఎట్ట కొన తల్లి కాదంటే మా దగ్గర డబ్బులు తీసుకుపోయిందా ఆయన వాళ్ళు తీసుకుపోయిందని అంటారు అడుగు ఇంకా పాపం లేడు వాడు అండగా వాడు అనగా మారమ్మ గుడి కాడ కట్టతానని చెప్పి మారమ్మ గుడి అని అంటుంది అమ్మాయి సంఘమే కాడ పులేరు సంఘమే కాడ దేవుడు చాలా మాసం అంటాడు వస్తే నీయే కాల్చినమ్మా మరి అంటాడు ఎవడో కొన్నోడు నా సొంత లేని నాకెనక లేకుండా డబ్బులు ఇచ్చింది యాడే చెప్తాను ఇచ్చింది అని అంటాడయ్యా మళ్ళీ మారమ్మ గుడి కాడికి పోవాలంటాడు ఆటారం చేయాలంటాడు అన్నగా వాడంటాడు డబ్బులు ఇచ్చి కేవలం చేస్తారా అమ్మ డబ్బులు ఇచ్చి కేవలం చేస్తారండి వీళ్ళు కిరాయి మనుషులు అంటారు నాయగండి మీరు కిరాయికి వచ్చారు మీరు కిరాయి చేసుకొచ్చింది మీరు దొంగ సొంతకాలు ఎంత దొంగ వారం అని అంటున్నాం అది అన్నది అబద్ధం అన్నీ దాని మీద పాపం కాదు మాట మాట్లాడాలి వాళ్ళని అట దాని మీద నేను చెప్పినట్ట అంతకుముందు ఓ అది అమ్మాయి చెప్పులమ్మో ఏదే బొల్లమ్మ పోయిందా చెప్పు ఇప్పుడు అలా బాబాయ్ పకోడు సీనయ్య గారు ఇది అమ్మడానికి లేదు ఉన్నంత కాలం అమ్మ సాగు కూడా ప్లాట్ ఉంది అది అమ్మడానికి లేదు మొత్తం రాసింది కాగితాలు సీనయ్య గారు ఆ సీనయ్య గారు తీసుకురమ్మను నేను రాటాలే దస్తూరి ఆయన రాసింది దస్తూరి రావాలి ఇప్పుడు నేను డబ్బులు తీసుకున్నట్టే గార్లాకి రోడ్డుకి ఇచ్చినట్టే చిరికిందో లేక దస్తూరి రాసిండు పోయి ఎంకాయం తీసుకురాలేదా మీరు అప్పుడు నీకాడ ఒక బుక్ లేదా డబ్బులు బుక్ నీకు కథలు రాలేదు అలా రాసిన బట్ట రావాలి బాబాయ్ చచ్చిపోతే అది వేరు ఉన్నాడుగా సీనయ్య గారు అలా రాసిన కథలు నువ్వు నడిచినావు సినిమా కథలు వచ్చినాయా అది ఇప్పుడు దస్తూరు రాసినోడు ఉండాలి కదా అవునాడు ఇప్పుడు దస్తూరు రాసిన ఉన్నాడుగా ఆయన అబద్ధం ఆడదు కాగితం అబద్ధం ఆడదుగా ఉన్నాడు పట్టకరా అంటే అది అలాంటే పట్టరాలేగా పోయింది రామాట ఉరుకుతుంది నలవసలు ఎక్కడికి డీటెయిల్స్ మొత్తం చెప్పిన అన్నయ్య ఇది అబద్ధం కాదు ఇలా చెరుకుపల్లి చేయం దగ్గర కొన్నట్టు ఇలా సీనయ్య గారు రాసిండు ఇగో నా దగ్గర కాగితం ఉంది పట్టా జిరాక్స్ ఇగో ఇది వచ్చిందా రాదా గవర్నమెంట్ నుంచి ఇలా రాసిండా లేదా ఈ రెండు చూడు నిజమా అబద్ధం అంటే అన్నీ రైట్ అన్నాడు నలవసలు ఎక్కడ మొత్తం చూపించిన ఏఎస్ఐ గారు కూడా చూపించిన ఏఎస్ఐ గారు కూడా చూపిస్తే మా అమ్మ నడిచిండు ఆడపిల్లల కట్నాలు ఆడపిల్లలకి ఇచ్చిన ఇంకేందమ్మా నీకు వాళ్ళ అని అన్నాడు